సో ఇవాళ రండి మనం ఒక మంచి పిజ్జా అయితే చేసుకుందాము. సో ఇక్కడ నేనైతే సార్డో పిజ్జానే చేస్తున్నాను. దానికోసము నిన్న మీకు వీడియో చూపించాను కదా, ఫీడింగ్ అనేది ఎలా చేసుకుంటానో సేమ్ అదే స్టార్టర్ ఇందులో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బౌల్ తీసుకున్న కంపల్సరిగా మెజరింగ్ స్కేల్ ఉండాలి. ఉంటేనే మనకి అవి రేషియోస్ అనేది కుదురుతాయి. ఒకవేళ మీరు సార్డో జర్నీ స్టార్ట్ చేయాలి అంటే కనుక మీరు ఒక మంచి మెజరింగ్ స్కేల్ తీసుకోవాలి. మంచిదే అక్కర్లేదండి, 200-300లో కూడా మెజరింగ్ స్కేల్ వస్తుంది. మెజరింగ్ స్కేల్ అయితే కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను డోలోకి వెళ్ళిపోతున్నాను, ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, అందులో ఏమో వాటర్ పోసుకున్నా. వాటర్ వచ్చేసి 146 గ్రామ్స్ వాటర్ వేసుకున్నా. అందులో 54 గ్రామ్స్ స్టార్టర్ వేసుకున్నాను. ఆ రెండు ఇలాగా వైట్ కలర్ మిక్చర్ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. అంటే స్టార్టర్ డిజాల్వ్ అవ్వాలి, మరీ ఎక్కువ అవ్వక్కర్లేదు. ఇలా వైట్ కలర్లోకి టర్న్ అవుతే సరిపోతుంది. అక్కడక్కడ పీసెస్ ఉన్నా ఏం కాదు. తర్వాత అందులోకి ఫ్లవర్ వచ్చేసి నేను TWF బ్రాండ్ది నియోపాలిటన్ పిజ్జా ఫ్లవర్ అయితే తీసుకున్నాను. అది 240 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఈ 240 గ్రామ్స్ ఫ్లవర్ తోటి నాకు 3 పిజ్జా డోస్ అయితే వస్తాయి. అంటే 3 పీసెస్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పిజ్జాస్ కాదండి, చిన్నవి ఒక 3 అయితే చేసుకోవచ్చు. అంటే ఒకటి పిజ్జా ఒకరు తినేయచ్చు అనమాట, అంత వస్తుంది. 3 డోస్ అయితే వస్తుంది. తర్వాత ఆ ఫ్లవర్ కూడా వేసాక మనం ఏం నీడ్ చేయక్కర్లేదు. జస్ట్ స్పాచులా కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనకి పొడిపిండి అనేది కనిపించకూడదు ఫ్లవర్లో. మనం కలుపుకున్న పిండిలో పొడిపిండి కనిపించకుండా స్టిక్గా ఉన్నా పర్లేదు, తర్వాత అది స్మూత్ అయిపోతుంది. పిండి కలుపుకున్నాక ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే గ్లూటెన్ అనేది ఫామ్ అవుతుంది. మనమైతే ఏం గ్లూటెన్, బ్రెడ్ ఇంప్రూవర్స్ ఏమీ వాడట్లేదు. జస్ట్ ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటున్నాము. తర్వాత 1 అవర్ తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. నేను 6 గ్రామ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత లైట్గా మిస్ట్ చేశాను అనమాట, వాటర్ స్ప్రే చేశాను. దానివల్ల పిండిలో సాల్ట్ ఇంకా బాగా డిజాల్వ్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ కలపకుండా ఇలా పించింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా పించింగ్ చేస్తే ఏంటంటే తొందరగా డిజాల్వ్ అవుతుంది మనకి పిండిలో అనమాట. అక్కడక్కడ ఇలా గ్రేనీగా తగలకుండా ఇలా వాటర్ స్ప్రే చేసుకుని ఇలా పించింగ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది పిండి. ఇందాక మీరు చూసారు కదా డో ఎంత స్టిక్కీగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత ఎలాస్టిసిటీగా, చాలా బాగుంది అనమాట. స్ట్రెచీగా టైట్ బాల్ అనేది ఇప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా టైట్గా చేసుకుని రెస్ట్కి ఇవ్వాలి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది నేను పార్ట్ 2 పెడతానండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి.